అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము. సాయి బంధువులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బాబా గారైతే మన కోసం మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్. బాబా పంపించిన సందేశం కూడా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డా, జాగ్రత్తగా విను నాయనా, ఒక దోషం వల్లనే ఇదంతా జరుగుతుంది. ఈ ఒక్క పని చేసుకున్నావంటే నీకు కలిగిన శాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా నీ ఇంట ధనవర్షం కురుస్తుంది నాయనా. అదృష్టం పడుతుంది, కోరింది కోరినట్లుగా జరుగుతుంది బిడ్డ. ఇలా చేసుకో నాయనా. బిడ్డ, ఏ దోషం వల్లనో ఏ శాపం వల్లనో ఈరోజు నేను ఈ పరిస్థితులలో ఉన్నాను. ఎవరు చేసిన పాపాలు నాకు తగిలి అనుభవిస్తున్నాను. నా పెద్దలు చేసిన కర్మలే ఈ రూపంలో నాకు తగిలాయి అని ప్రతి క్షణం ఏదో ఒక సమయంలో ఈ ఆలోచన మనసులో వస్తూనే ఉంది కదా బిడ్డ. అయితే అసలు ఆ శాపం ఏమిటి, ఆ దోషం ఏమిటి, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని నువ్వు నన్ను ప్రశ్నిస్తే దానికి జవాబుగా నేను ఈ సమాధానాన్ని చెబుతున్నాను బిడ్డ. జాగ్రత్తగా తెలుసుకో బిడ్డ. ఎప్పుడైనా కానీ తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాల ఫలితమే బిడ్డలకి అక్కరకు వస్తుంది. పెద్దలు చేసిన కర్మలు, ముఖ్యంగా తాతకు పెట్టినది తలాపునే ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అన్నీ బాగున్నప్పుడు మనం ఏదీ కూడా ఎవరికీ కూడా లెక్క చేయాల్సిన అవసరమే లేదు. నాకేంటి, నాకు ఏమి తక్కువ అనే అహంతో ఏవేవో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. లేదా కొన్ని పరిస్థితుల వల్ల ఆ తప్పులు అనేవి చేయాల్సి వస్తుంది. మరి చేసిన తప్పులకి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది బిడ్డ. ఎందుకంటే ఏదైనా విత్తు నాటినప్పుడు నువ్వు ఆ విత్తు నుంచి ఖచ్చితంగా మొక్క బయటకు వస్తుంది. అదేవిధంగా నువ్వు చేసిన పాపం అనేది నీ వెన్నంటే ఉంటుంది నాయన. నువ్వు చేసిన పుణ్యం అనేది నీ వెన్నంటే ఉంటుంది. కాబట్టి ఎవరినీ కూడా ఎప్పుడూ కూడా తెలిసి కానీ తెలియక కానీ వారి మనసును కష్టపెట్టకూడదు. ఒకవేళ అలా కష్టపెట్టావు అంటే ఖచ్చితంగా దానికి తగ్గ శిక్ష నువ్వు భవిష్యత్తులో, ఇప్పుడు కాకపోయినా కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా అనుభవించి తీరుతావు బిడ్డ. బిడ్డ, సందర్భం వచ్చింది కాబట్టి నీకు ఒక చిన్న మాట చెబుతాను, శ్రద్ధగా విను నాయన. ఒక గ్రామంలో ఒక అతను చిన్నప్పుడు తెలుసో తెలియకో కోడిగుడ్లను నలిపి పడేసి 20 గుడ్ల వరకు పూర్తిగా పాడు చేసి పెట్టాడు. ఇక 2-3 రోజుల్లో ఆ కోడి పొదిగి ఆ కోడి గుడ్లలో నుంచి పిల్లలు బయటకు వచ్చేవి. కానీ అలా బయటకు రానివ్వకుండానే మొగ్గలోనే ఆ ప్రాణాన్ని తుంచివేశాడు. దానికి ఫలితంగా 7 జన్మల తర్వాత, బిడ్డ గుర్తుంచుకో, ఆ జన్మలో కూడా కాదు, 7 జన్మల తర్వాత తనకు సంతానం కలిగి పుట్టిన వెంటనే సంతానాన్ని కోల్పోయాడు. అంటే ఎప్పుడో చిన్నతనంలో 7 జన్మల క్రితం తెలుసో తెలియకో కోడిగుడ్లను, అంటే చిన్న పసిగుడ్ల కోడి ప్రాణాలను నాశనం చేసినందుకు దానికి ఫలితం తను 7 జన్మల తర్వాత అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది. అలా కర్మదోషం అనేది వెంటాడి వెంటాడి వేధిస్తుందని గుర్తించుకో నాయన. కాబట్టి నువ్వు చేసిన ఏ కర్మల వల్ల ఇప్పుడు కష్టాన్ని అనుభవించడం లేదు, పూర్వ జన్మలలోనో, లేదంటే అంతకు ముందు జన్మలోనో, లేదంటే 10 జన్మల క్రిందనో నువ్వు చేసిన కర్మలనే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. అంటే బాబా, ఆ జన్మల సంగతి నాకేమి తెలుసు తండ్రి. ఎప్పుడో ఏవో ఏవి ఎలా జరిగాయో నాకేమీ తెలియదు, నాకేమీ గుర్తులేదు బాబా. కానీ ఈ జన్మలో నేను ఎవరిని కష్టపెట్టడం లేదు తండ్రి.
కదా! ఎవరిని దూషించడం లేదు కదా తండ్రి. అయినా కూడా ఏంటి బాబా నాకు ఈ శిక్ష అని అనుకుంటే కనుక, బిడ్డ తప్పదు నాయన. కర్మ ఫలాలు అనుభవించాల్సిందే. అది నీ యొక్క దాని విషయంలో కాదు నాయన. ఎన్నో జన్మల నుంచి ఎంతోమంది చేసిన పాప పుణ్యాలు అనేవి ఈ జన్మలోనే అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఈ జన్మలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనుక, నువ్వు తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరి మనసును కష్టపెట్టవద్దు. అదేవిధంగా ఒకవేళ నీ ద్వారా ఎవరైనా కష్టపడి ఉన్నా, బాధపడి ఉన్నా, నీ వల్ల కన్నీరును కార్చి ఉన్నా కానీ వారి దగ్గరకు వెళ్ళి మనస్ఫూర్తిగా ఒక్కసారి క్షమించమని అడిగితే అక్కడితో నీ పాపం పూర్తిగా వెళ్ళిపోతుంది బిడ్డ. అదేవిధంగా ఎవరి వైపునైనా తప్పు ఉంటే ఒక్కసారి నెమ్మదిగా చెప్పి చూడు. వినకపోతే నువ్వు మళ్ళీ వారు వినేటట్లుగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో వారిని అరచి తిట్టి అలా కూడా పాపాన్ని నువ్వు కట్టుకోవద్దు. ఇప్పుడు నువ్వు చేసిన ఏ కర్మల వల్ల నువ్వు ఈ ఫలితాన్ని అనుభవించడం లేదు. అదేవిధంగా నీ తాత ముత్తాతలు చేసిన పనుల వల్ల కూడా నీకు కొంతవరకు ఈ దోషం వచ్చింది బిడ్డ. కనుక ఈ దోషాలన్నిటినీ కూడా ఎలా వచ్చినా కానీ ఏం చేసినా కానీ ఎవరి వల్ల వచ్చినా కానీ శిక్ష అనుభవిస్తుంది మాత్రం నువ్వే. మనశ్శాంతి లేదు, సరిగ్గా నిద్ర పట్టడం లేదు, కంటి నిండా నిద్రపోయి ఆనందంగా మనస్ఫూర్తిగా చిరునవ్వును నవ్వి చాలా సంవత్సరాలే గడిచిపోయింది బిడ్డ. ముఖ్యంగా పెళ్ళైన దగ్గర నుంచి ఏ సుఖమూ లేదు, ఏ ఆనందం లేదు. ఏ కష్టం వచ్చినా కూడా తల్లిదండ్రులు వెన్నంటే ఉండి ధైర్యాన్ని ఇస్తున్నా కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితులలో వారు ఉన్నారు బిడ్డ. నువ్వు ఉన్నావు కనుకనే అన్నిటికీ కూడా పరిష్కారం ఉంటుంది. అన్నిటికీ ఏ సమస్య వచ్చినా కూడా ఒక పరిహారం అనేది ఉంటుంది బిడ్డ. ఆ పరిహారాన్ని చెబుతాను నాయన, జాగ్రత్తగా చేసుకో. నిన్ను పట్టి పీడిస్తున్న కర్మ దోషాలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి. ఇకనైనా కానీ ఈ జన్మలో అయినా కానీ ఎటువంటి కర్మలు కూడా నువ్వు చేయవద్దు నాయన. నీకు చేతనైన వరకు ఒకరికి సహాయం చేయి. ఒకవేళ నువ్వు చెయ్యలేకపోయినా కానీ ఎవరి మనసును కష్టపెట్టే విధంగా మాట పెదవి అనేది జారొద్దు నాయన. ఎందుకంటే మాట కత్తుల కంటే కూడా చాలా పదునైనది. ఒక్కసారి వదిలావు అంటే కనుక అది మనసు లోతుల్లోకి వెళ్ళి గుచ్చుకుంటుంది. ప్రతి నిమిషం వాళ్ళు ఎంతో చిత్రవదను అనుభవిస్తూ ఉంటారు. అది వాళ్ళు మాటల్లో చెప్పలేరు బిడ్డ. కన్నీరు రూపంలో వారు చూపించగలుగుతారు. ఆ శాపం నీకు వద్దు నాయనా. కనుకనే జాగ్రత్తగా మాట మాట్లాడేటప్పుడు నోరును అదుపులో ఉంచుకొని మాట మాట్లాడు నాయనా. ఇది నీ శ్రేయస్సుకు మాత్రమే కాదు, నీ బిడ్డల భవిష్యత్తుకు కూడా అత్యంత ముఖ్యమైనదని నువ్వు గుర్తించుకోవాలి నాయనా. అర్థమైంది కదా బిడ్డ? అయితే ఇప్పుడు పరిహారాన్ని చెబుతాను, జాగ్రత్తగా విను. బిడ్డ, ప్రతి శుక్రవారం నువ్వు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి లోపల బయట అంతా కూడా శుభ్రపరుచుకొని చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టుకున్న తర్వాత తలస్నానం చేసి నువ్వు ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వేస్తూ ఆ పొగలో పచ్చ కర్పూరం, 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, వీటన్నిటినీ కూడా వేసి మర్చిపోకుండా కాస్త ఆవు నెయ్యిని కూడా వేసి సాంబ్రాణి వేశావు అంటే కనుక ప్రతి శుక్రవారం 6 గంటల 45 నిమిషాలలోపే నువ్వు ఇలా వెయ్యాలి నాయనా. లేదు కుదరదు అనుకుంటే శుక్రవారం సంధ్యా సమయంలో కనుక నువ్వు ఈ చిన్న పని చేసుకున్నావంటే చక్కగా నిప్పులు తీసుకొని ఆ నిప్పులలో సాంబ్రాణిని వేసిన తర్వాత ఒక 4, 5 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, అదేవిధంగా ఆవు నెయ్యి, ఈ మూడింటిని వేసి అలా వచ్చిన పొగను ఇంటి మూల మూలకి చూపించుకుంటే నీ ఇంట్లో ఉండే నరదిష్టి, నెగటివ్ ఎనర్జీ మొత్తం పూర్తిగా బయటకు వెళ్ళిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగి నువ్వు ఏ పని చేసినా కూడా అందులో కలిసి వచ్చి ఆ ఇంట్లో ఉండే వారందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఒక మంచి అవకాశం
అదేవిధంగా ప్రతి అమావాస్య రోజు కోడిగుడ్డులతో కుడి చేతి వైపు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు నీ తలపై భాగంలో ఆ గుడ్డును తిప్పి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఆ గుడ్డును పడవేయాలి నాయన. ఇలా పడవేయడం వల్ల నీ మీద ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. నీ మీద నరదిష్టి, నరఘోష ఉన్నా కూడా అదంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి నీకు మంచి శక్తి సామర్థ్యాలు అనేవి కలుగుతాయి బిడ్డ. ఎటువంటి దోషాలు, శాపాలు నీకు తగలవు. కాబట్టి ఈ చిన్న పని చేసుకుంటే నీకు ఉండే నెగటివిటీ అంతా కూడా వెళ్ళిపోయి పాజిటివిటీ ఏర్పడి నీకు అంత శుభం జరుగుతుంది నాయన. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు నీ కుటుంబం ఆనందంగా సంతోషంగా జీవిస్తారు నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.